యుగాలుగా ఎదురుచూస్తున్న మహాసంగ్రామం. రాహుల్ ప్రయాణం ప్రారంభం. విశ్వాన్ని కాపాడే చివరి త్యాగం. కొత్త శత్రువు పరమాసురుడు. రాజా మహల్లో ఆత్మ అమ్మాయి సీజన్ 10 ఎపిసోడ్ 1 ఆది ద్వారం రహస్యం. సీజన్ 9 ముగిసిన వెంటనే రాహుల్ చేతిలో ఉన్న ఆది ద్వారం తాళంచెవి ఒక్కసారిగా అపారమైన బంగారు కాంతితో ప్రకాశించింది. ఆకాశం చీలిపోయి ఒక అద్భుతమైన దివ్యద్వారం నెమ్మదిగా తెరుచుకుంది. రాహుల్, మాధవి ఆత్మ, సన్యాసి ఆ ద్వారం గుండా అడుగుపెట్టారు. వారు చేరుకున్న ప్రపంచం ఇప్పటివరకు చూసిన ఏ లోకానికి భిన్నంగా ఉంది. అక్కడ కాలం లేదు, చీకటి లేదు, వెలుగు లేదు, ఒక అనంతమైన ప్రశాంతత మాత్రమే ఉంది. సన్యాసి ఆశ్చర్యంతో అన్నాడు, రాహుల్, ఇది ఆది లోకం, సృష్టి పుట్టకముందే ఉన్న మొదటి ప్రపంచం. అప్పుడే ఒక దివ్య కాంతిస్తంభం మధ్యనుంచి తెల్లని వస్త్రాలు ధరించిన మహాయోగి ప్రత్యక్షమయ్యాడు. నేనే ఆది రక్షకుడు, అతను గంభీరంగా కొనసాగించాడు. నువ్వు నాగలోకం, కాలలోకం, బ్రహ్మాండలోకం, సృష్టి లోకాన్ని రక్షించావు. కాని ఇప్పుడు అన్ని లోకాల ఉనికినే కాపాడాల్సిన సమయం వచ్చింది. అంతలో ఆది లోకం ఒక్కసారిగా కంపించింది. ఆకాశంలో ఒక నల్లటి పగులు ఏర్పడి దానినుంచి భయంకరమైన నవ్వు వినిపించింది. హా హా హా! ఆ చీలిక నుంచి నల్లటి కవచం ధరించిన ఒక మహాకాయుడు బయటకు వచ్చాడు. అతని కళ్లలో నీలిరంగు అగ్నిజ్వాలలు మండుతున్నాయి. అతను గర్జిస్తూ అన్నాడు, నేనే ఆద్యాంతాసురుడు. సృష్టికి ఆరంభం ఎలా ఉందో ముగింపు కూడా అలాగే ఉంటుంది. ఆది రక్షకుడు రాహుల్ వైపు తిరిగి హెచ్చరించాడు. జాగ్రత్త రాహుల్, ఇతని శక్తి ఇప్పటివరకు నువ్వు ఎదుర్కొన్న ప్రతి శత్రువు కంటే అపారమైనది. రాహుల్ తన దివ్య ఖడ్గాన్ని గట్టిగా పట్టుకుని ముందుకు అడుగువేశాడు. ధర్మం ఉన్నంతవరకు చీకటి ఎన్నటికీ గెలవదు అని గర్జిస్తూ ఆద్యాంతాసురుడివైపు దూసుకెళ్లాడు. కొనసాగుతుంది. రాజా మహల్లో ఆత్మ అమ్మాయి సీజన్ 10 ఎపిసోడ్ 2 ఆది జ్యోతి పరీక్ష. ఆద్యాంతాసురుడు తన మహాఖడ్గాన్ని పైకెత్తగానే ఆదిలోకం మొత్తం వణికిపోయింది. నల్లటి శక్తి అలలు అన్ని దిశలకు వ్యాపించాయి. ఆది రక్షకుడు రాహుల్ను హెచ్చరించాడు, జాగ్రత్త! ఆద్యాంతాసురుడి శక్తి సృష్టి ఆరంభాన్ని, ముగింపుని మార్చగలదు. ఆద్యాంతాసురుడు భయంకరంగా నవ్వుతూ అన్నాడు, రాహుల్, ఇక్కడితో నీ ప్రయాణం ముగుస్తుంది. అతను తన చేతిని ముందుకు చాచగానే నల్లటి అగ్నిగోళం రాహుల్ పైకి దూసుకొచ్చింది. రాహుల్ తన దివ్య ఖడ్గంతో ఆ దాడిని అడ్డుకున్నాడు. కాని ఆ దెబ్బకు ఖడ్గంపై పగుళ్లు ఏర్పడ్డాయి. మాధవి ఆత్మ ఆందోళనగా అరిచింది, రాహుల్, అతని శక్తి రోజురోజుకు పెరుగుతోంది. ఆది రక్షకుడు తన దివ్యదండాన్ని నేలపై ఉంచి ఒక ప్రకాశవంతమైన కాంతి కవచాన్ని సృష్టించాడు. రాహుల్, ఆద్యాంతాసురుడిని ఓడించాలంటే ఆది జ్యోతిమణి ని సంపాదించాలి. దానికి 3 దివ్య పరీక్షలు ఎదురుచూస్తున్నాయి. దూరంలో ఒక ప్రకాశవంతమైన దివ్య ఆలయం కనిపించింది. రాహుల్ ధైర్యంగా ఆ ఆలయం వైపు నడిచాడు. ఆలయం ద్వారం నెమ్మదిగా తెరుచుకోగానే లోపల నుంచి బంగారు కాంతితో మెరిసే ఒక మహా తెల్లని సింహం బయటకు వచ్చింది. అది గంభీరంగా గర్జిస్తూ చెప్పింది, మొదటి ఆది పరీక్ష ప్రారంభమైంది. ధైర్యం, నిజాయితీ, త్యాగం ఉన్నవారే ముందుకు వెళ్లగలరు. రాహుల్ తన ఖడ్గాన్ని గట్టిగా పట్టుకుని ఆ దివ్యసింహం వైపు అడుగులు వేశాడు. కొనసాగుతుంది. రాజా మహల్లో ఆత్మ అమ్మాయి సీజన్ 10 ఎపిసోడ్ 3 మొదటి ఆది పరీక్ష. తెల్లని సింహం నెమ్మదిగా రాహుల్ ముందు నిలిచింది. దాని కళ్లలో అపారమైన జ్ఞానం మెరిసింది. నేనే ఆది సింహం, సృష్టి మొదటి రక్షకుడిని. నన్ను బలంతో కాదు, సత్యంతో గెలవాలి అని అది గంభీరంగా చెప్పింది. ఆద్యాంతాసురుడు దూరం నుంచి భయంకరంగా నవ్వాడు. రాహుల్, ఈ పరీక్షలో నువ్వు తప్పకుండా ఓడిపోతావు.
ఆదిసింహం రాహుల్ను ఒక ప్రశ్న అడిగింది. నీకు అపారమైన శక్తి కావాలా, లేక అందరి రక్షణ కావాలా? రాహుల్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సమాధానమిచ్చాడు. నాకు శక్తి అవసరం లేదు. ప్రతి ప్రాణి సురక్షితంగా ఉండడమే నా కోరిక. ఆ మాటలు వినగానే ఆదిసింహం తల వంచింది. దాని నుదిటి నుంచి ఒక ప్రకాశించే మొదటి ఆదిముద్ర బయటకు వచ్చి రాహుల్ చేతిలో చేరింది. ఆది రక్షకుడు ఆనందంగా చిరునవ్వు నవ్వాడు. నువ్వు మొదటి పరీక్షలో విజయం సాధించావు. కాని అదే సమయంలో ఆద్యాంతాసురుడు తన చీకటి శక్తిని విడుదల చేశాడు. భూమి చీలిపోయి అందులో నుంచి ఒక మహా ఆదినాగం బయటకు వచ్చింది. దాని శరీరం నీలి అగ్నిజ్వాలలతో మండుతోంది. ఆది రక్షకుడు గంభీరంగా హెచ్చరించాడు. ఇదే రెండో ఆది పరీక్ష. ఆదినాగం విశ్వాసాన్ని గెలిస్తేనే రెండో ఆదిముద్ర నీకు లభిస్తుంది. ఆదినాగం భయంకరంగా బుసకొడుతూ రాహుల్ వైపు దూసుకొచ్చింది. కొనసాగుతుంది. రాజా మహల్లో ఆత్మ అమ్మాయి సీజన్ 10 ఎపిసోడ్ 4 ఆదినాగం పరీక్ష. ఆదినాగం మెరుపు వేగంతో రాహుల్ వైపు దూసుకొచ్చింది. దాని కళ్లలో నీలిరంగు అగ్నిజ్వాలలు మండుతున్నాయి. రాహుల్ తన దివ్య ఖడ్గాన్ని బయటకు తీసి ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాడు. అప్పుడే ఆదిరక్షకుడు గట్టిగా అరిచాడు. ఆగు రాహుల్! ఈ పరీక్ష యుద్ధం కాదు. ఆదినాగం విశ్వాసాన్ని సంపాదించాలి. ఆ మాటలు విన్న రాహుల్ తన ఖడ్గాన్ని క్రింద పెట్టి ప్రశాంతంగా నిలబడ్డాడు. ఆదినాగం అతని చుట్టూ 3 సార్లు తిరిగి తన భయంకరమైన శక్తితో అతని ధైర్యాన్ని పరీక్షించింది. అంతలో ఆద్యాంతాసురుడు తన చీకటి శక్తిని పంపించి ఆదినాగాన్ని రెచ్చగొట్టాడు. ఆదినాగం కోపంతో భారీ విషాగ్నిని రాహుల్ వైపు విసిరింది. రాహుల్ తనను తాను రక్షించుకోవడం కంటే వెనుక నిలిచిన మాధవి ఆత్మను కాపాడేందుకు ముందుకు దూకాడు. ఆ త్యాగాన్ని చూసిన ఆదినాగం ఒక్కసారిగా శాంతించింది. అది తన తలను వంచి తన నుదిటి నుంచి ప్రకాశించే రెండో ఆదిముద్రను రాహుల్కు అందించింది. ఆది రక్షకుడు ఆనందంగా అన్నాడు. ధైర్యం, త్యాగం, కరుణ. ఈ 3 గుణాల వల్ల నువ్వు రెండో పరీక్షలో కూడా విజయం సాధించావు. అయితే ఆకాశం ఒక్కసారిగా చీకటిగా మారింది. దూరంలో ఒక మహా బంగారు ద్వారం నెమ్మదిగా తెరుచుకుంది. ఆ ద్వారం నుంచి అగ్నిజ్వాలలతో మెరిసే రెక్కలు కలిగిన ఒక దివ్యపక్షి బయటకు వచ్చింది. నేనే ఆది గరుడుడు. చివరి పరీక్షకు సిద్ధమవ్వు రాహుల్! ఆద్యాంతాసురుడు భయంకరంగా నవ్వుతూ అన్నాడు. ఈ చివరి పరీక్షలో నువ్వు తప్పకుండా ఓడిపోతావు. రాహుల్ ధైర్యంగా ఆది గరుడుడివైపు అడుగులు వేశాడు. కొనసాగుతుంది. రాజా మహల్లో ఆత్మ అమ్మాయి సీజన్ 10 ఎపిసోడ్ 5 చివరి ఆది పరీక్ష. ఆది గరుడుడు తన మహారెక్కలను విప్పగానే ఆకాశమంతా బంగారు కాంతితో నిండిపోయింది. అతని గర్జనకు ఆదిలోకం మొత్తం కంపించింది. రాహుల్ ధైర్యంగా ముందుకు వెళ్లి నమస్కరించాడు. ఆది గరుడుడు గంభీరంగా అన్నాడు. రాహుల్! చివరి పరీక్ష బలం గురించి కాదు, నీ హృదయంలోని స్వచ్ఛత గురించి. అంతలో ఆద్యాంతాసురుడు తన చీకటి శక్తితో ఒక భయంకరమైన మాయను సృష్టించాడు. ఆ మాయలో రాహుల్ తన కుటుంబం, స్నేహితులు ప్రమాదంలో ఉన్నట్లు కనిపించింది. ఒక స్వరం వినిపించింది. వారిని రక్షించాలంటే ఆది రక్షకుడిని ద్రోహం చేసి ఆది జ్యోతి మణిని నాకు అప్పగించు. రాహుల్ క్షణంపాటు తడబడ్డాడు. కాని వెంటనే కళ్లను మూసుకుని అన్నాడు. ధర్మాన్ని వదిలి ఎవ్వరినీ నిజంగా రక్షించలేను. నేను సత్యాన్నే ఎంచుకుంటాను. ఆ మాటలతో ఆ మాయ మొత్తం క్షణాల్లో మాయమైంది. ఆది గరుడుడు సంతోషంగా చిరునవ్వు నవ్వి తన రెక్కల మధ్య నుంచి ప్రకాశించే 3వ ఆదిముద్రను రాహుల్కు అందించాడు. 3 ఆదిముద్రలు ఒక్కటిగా కలిసి ఆకాశంలో ఒక దివ్య కాంతిని సృష్టించాయి. ఆ కాంతి మధ్య నుంచి అద్భుతమైన ఆది జ్యోతి మణి ప్రత్యక్షమైంది. ఆది రక్షకుడు ఆనందంగా ప్రకటించాడు. రాహుల్! నువ్వు 3 పరీక్షలను విజయవంతంగా పూర్తి చేశావు. ఇప్పుడు ఆది జ్యోతి మణి శక్తి నీది.
కాని అదే సమయంలో ఆద్యాంతాసురుడు తన అసలు రూపాన్ని ప్రదర్శించాడు. అతని శరీరం పర్వతం అంత పెద్దదిగా మారి నల్లటి అగ్నిజ్వాలలతో మొత్తం ఆది లోకాన్ని కప్పేసింది. అతడు గర్జించాడు, ఇప్పుడే నిజమైన యుద్ధం ప్రారంభమవుతుంది. రాహుల్ తన చేతిలో ప్రకాశిస్తున్న ఆది జ్యోతి మణిని గట్టిగా పట్టుకుని చివరి మహా సంగ్రామానికి సిద్ధమయ్యాడు. కొనసాగుతుంది. రాజా మహల్లో ఆత్మ అమ్మాయి సీజన్ 10 ఎపిసోడ్ 6 ఆద్యాంతాసురుడితో మహాసంగ్రామం. ఆద్యాంతాసురుడు తన అసలు రూపంలో గర్జించగానే ఆదిలోకం మొత్తం చీకటిలో మునిగిపోయింది. అతని చేతిలో ఒక మహానల్లటి ఖడ్గం ప్రత్యక్షమైంది. రాహుల్, ఆది జ్యోతి మణి శక్తి కూడా నన్ను ఆపలేడు అంటూ అతడు దాడి చేశాడు. రాహుల్ తన చేతిలోని ఆది జ్యోతి మణి శక్తిని దివ్య ఖడ్గంలోకి ప్రవహింపజేశాడు. ఖడ్గం బంగారు కాంతితో ప్రకాశించింది. ఇద్దరి ఖడ్గాలు ఢీకొనగానే అపారమైన శక్తి తరంగాలు అన్ని లోకాలకు వ్యాపించాయి. మాధవి ఆత్మ, ఆది రక్షకుడు కలిసి ఒక దివ్య రక్షణ కవచాన్ని సృష్టించి ఆది లోకాన్ని కాపాడారు. కాని ఆద్యాంతాసురుడు తన రహస్య శక్తిని ఉపయోగించాడు. అతని శరీరం నుంచి వేలాది చీకటి ప్రతిరూపాలు బయటకు వచ్చి రాహుల్ను చుట్టుముట్టాయి. రాహుల్ నిజమైన శత్రువు ఎవరో గుర్తించలేక ఇబ్బందిపడ్డాడు. అప్పుడే ఆది జ్యోతి మణి ప్రకాశించి ఒక దివ్యస్వరం వినిపించింది. సత్యాన్ని నమ్ము, వెలుగు నీకు దారి చూపుతుంది. రాహుల్ కళ్లను మూసుకుని తన మనస్సును ప్రశాంతంగా ఉంచాడు. మళ్లీ కళ్లను తెరిచినప్పుడు అన్ని మాయా ప్రతిరూపాలు మాయమై నిజమైన ఆద్యాంతాసురుడు మాత్రమే కనిపించాడు. రాహుల్ మెరుపు వేగంతో ముందుకు దూసుకెళ్లి తన దివ్య ఖడ్గంతో ఆద్యాంతాసురుడిపై ఘోరమైన దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బతో ఆద్యాంతాసురుడు వెనక్కి ఎగిరిపోయాడు. కాని అతడు నవ్వుతూ అన్నాడు, ఇది నా శక్తిలో చిన్న భాగం మాత్రమే. నా అంతిమ రూపాన్ని చూస్తే నువ్వే భయపడతావు. అంతే. ఆకాశం చీలిపోగా ఆద్యాంతాసురుడు మరింత భయంకరమైన రూపంలోకి మారడం ప్రారంభించాడు. కొనసాగుతుంది. రాజా మహల్లో ఆత్మ అమ్మాయి సీజన్ 10 ఎపిసోడ్ 7 ఆద్యాంతాసురుడి అంతిమ రూపం. ఆకాశం భయంకరంగా చీలిపోయింది. ఆ చీలికలోంచి నల్లటి మెరుపులు పడుతూ ఆదిలోకం మొత్తం కంపించింది. ఆద్యాంతాసురుడి శరీరం క్షణక్షణానికి మరింత భారీగా మారింది. అతని వెనుక 10 అగ్నిరెక్కలు, నుదుటిపై ఒక చీకటి నేత్రం ప్రత్యక్షమయ్యాయి. అతడు గర్జిస్తూ అన్నాడు, ఇదే నా అంతిమ రూపం. ఇక నన్ను ఎవ్వరూ ఆపలేరు. ఆ గర్జనతో ఆదిలోకంలోని దివ్యశక్తులు క్రమంగా బలహీనపడసాగాయి. ఆది రక్షకుడు ఆందోళనగా రాహుల్తో చెప్పాడు, రాహుల్, ఇప్పుడు ఒకే ఒక్క అవకాశముంది. ఆది జ్యోతి మణి శక్తిని నీ హృదయ ధైర్యంతో కలపాలి. అప్పుడే ఆది జ్యోతి ఖడ్గం తన పూర్తి శక్తిని పొందుతుంది. రాహుల్ కళ్లను మూసుకుని తన జీవితంలో ఎదుర్కొన్న ప్రతి పోరాటాన్ని గుర్తుచేసుకున్నాడు. అతని చేతిలోని ఆది జ్యోతి మణి అపారమైన కాంతిని వెదజల్లింది. ఆ కాంతి దివ్య ఖడ్గంలో కలిసిపోయి ఖడ్గం వేల సూర్యుల వెలుగులా ప్రకాశించింది. రాహుల్ గర్జించాడు, ధర్మమే నా శక్తి అని చెప్పి ఆద్యాంతాసురుడిపై దూసుకెళ్లాడు. ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణతో ఆకాశం, భూమి, కాలం అన్నీ ఒక్క క్షణం నిలిచిపోయాయి. చివరికి రాహుల్ ఆది జ్యోతి ఖడ్గంతో ఆద్యాంతాసురుడి చీకటి నేత్రాన్ని ఛేదించాడు. ఆద్యాంతాసురుడు బాధతో గర్జించాడు. కాని అతను ఇంకా పూర్తిగా ఓడిపోలేదు. చివరి ప్రయత్నంగా తన శక్తినంతా ఒక భారీ వినాశగోళంగా మార్చి మొత్తం ఆది లోకాన్ని నాశనం చేయడానికి సిద్ధమయ్యాడు. రాహుల్ ఆ వినాశగోళాన్ని చూసి చివరి నిర్ణయం తీసుకున్నాడు. ఈ విశ్వాన్ని కాపాడటానికి నా ప్రాణాలైనా అర్పిస్తాను. కొనసాగుతుంది. రాజా మహల్లో ఆత్మ అమ్మాయి సీజన్ 10 ఎపిసోడ్ 8 చివరి త్యాగం. ఆద్యాంతాసురుడు సృష్టించిన వినాశగోళం
క్షణక్షణానికి విస్తరిస్తూ ఆది లోకాన్ని మింగివేయసాగింది. ఆది రక్షకుడు ఆందోళనగా అన్నాడు, రాహుల్, ఈ గోళం పేలితే అన్ని లోకాల ఉనికి అంతమవుతుంది. మాధవి ఆత్మ కళ్లలో నీళ్లు మెరిశాయి. రాహుల్, నీ ప్రాణాన్ని పణంగా పెట్టకు. ఇంకో మార్గం ఉండొచ్చు. రాహుల్ ప్రశాంతంగా చిరునవ్వు నవ్వాడు. ధర్మం కోసం చేసిన త్యాగం ఎప్పటికీ వృధా కాదు. అతను ఆది జ్యోతి మణిని తన ఖడ్గంతో కలిపి ఆకాశం వైపు ఎత్తాడు. ఆ క్షణంలో దివ్యమైన కాంతి అన్ని దిశలలో వ్యాపించింది. ఆద్యాంతాసురుడు కోపంతో గర్జిస్తూ చివరి దాడి చేశాడు. రాహుల్ కూడా తన సంపూర్ణ శక్తితో ముందుకు దూసుకెళ్లాడు. ఇద్దరి శక్తులు ఢీకొనగానే ఒక అపారమైన వెలుగు విశ్వమంతా వ్యాపించింది. కొన్ని క్షణాల తర్వాత వినాశగోళం పూర్తిగా ఛిద్రమైపోయింది. ఆద్యాంతాసురుడి చీకటి శక్తి నెమ్మదిగా కరిగిపోవడం ప్రారంభమైంది. అతడు ఆశ్చర్యంగా రాహుల్ వైపు చూసి, ధర్మం ఇంత శక్తివంతమా అని చివరిసారి చెప్పి కాంతిలో కలిసిపోయాడు. ఆది లోకం మళ్లీ ప్రశాంతంగా మారింది. కాని ఆ మహాకాంతి తగ్గిన తర్వాత రాహుల్ అక్కడ కనిపించలేదు. మాధవి ఆత్మ కన్నీళ్లు పెట్టుకుంది. ఆది రక్షకుడు నిశ్శబ్దంగా ఆకాశం వైపు చూశాడు. అప్పుడే దూరంలో ఒక చిన్న బంగారు కాంతి మళ్లీ మెరవడం ప్రారంభించింది. రాహుల్ నిజంగా అదృశ్యమయ్యాడా, లేక మరో గొప్ప రహస్యం అతనికోసం ఎదురుచూస్తుందా? కొనసాగుతుంది. రాజా మహల్లో ఆత్మ అమ్మాయి సీజన్ 10 ఎపిసోడ్ 9. రాహుల్ తిరిగి రావడం. ఆది లోకం అంతా నిశ్శబ్దంగా మారింది. మాధవి ఆత్మ, ఆది రక్షకుడు రాహుల్ కోసం వెతకసాగారు. అప్పుడే ఆకాశంలో మెరిసిన చిన్న బంగారు కాంతి నెమ్మదిగా పెద్దదిగా మారింది. ఆ కాంతి మధ్య నుంచి ఒక దివ్యస్వరం వినిపించింది. ధర్మం కోసం తనను తాను అర్పించినవాడు ఎప్పటికీ నశించడు. ఆ కాంతి నుంచి రాహుల్ మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. కాని ఇప్పుడు అతని శరీరం చుట్టూ దివ్యమైన బంగారు తేజస్సు ప్రకాశిస్తోంది. మాధవి ఆనందంతో, రాహుల్, నువ్వు తిరిగి వచ్చావు అంటూ అతని దగ్గరకు పరుగెత్తింది. ఆది రక్షకుడు చిరునవ్వుతో అన్నాడు, ఇప్పటినుంచి నువ్వు కేవలం యోధుడివి కాదు, ఆది లోకాల సంరక్షకుడివి. అప్పుడే ఆకాశం నుంచి ఒక దివ్య కిరీటం, ఒక కొత్త ప్రకాశవంతమైన ఖడ్గం రాహుల్ చేతుల్లోకి వచ్చాయి. అందరూ ఆనందిస్తున్న సమయంలో ఆకాశంలో మరో రహస్య ద్వారం నెమ్మదిగా తెరుచుకుంది. ఆ ద్వారం నుంచి ఒక తెలియని స్వరం వినిపించింది. రాహుల్, నీ విజయం గొప్పది, కాని ఇది అంతం కాదు. అన్ని లోకాలకంటే పైన ఉన్న పరమలోకం నీకోసం ఎదురుచూస్తోంది. రాహుల్ ఆశ్చర్యంగా ఆ ద్వారం వైపు చూశాడు. ఆది రక్షకుడు గంభీరంగా అన్నాడు, అక్కడ నీ జీవితంలోనే అత్యంత ప్రమాదకరమైన శత్రువు ఎదురుచూస్తున్నాడు. రాహుల్ తన కొత్త దివ్య ఖడ్గాన్ని గట్టిగా పట్టుకుని ఆ రహస్య ద్వారం వైపు అడుగులు వేశాడు. కొనసాగుతుంది. సీజన్ 10 ముగింపు ఎపిసోడ్. రాజా మహల్లో ఆత్మ అమ్మాయి సీజన్ 10 ఎపిసోడ్ 10. పరమలోకం పిలుపు సీజన్ ఫైనల్. రాహుల్ రహస్య ద్వారం ముందు నిలబడ్డాడు. ఆ ద్వారం నెమ్మదిగా తెరుచుకోగానే అపారమైన తెల్లని కాంతి అన్ని దిశల్లో వ్యాపించింది. ఆది రక్షకుడు గంభీరంగా చెప్పాడు, రాహుల్, ఈ ద్వారం అవతల ఉన్నది పరమలోకం. అక్కడికి వెళ్లినవారు చాలా తక్కువ మంది మాత్రమే తిరిగి వచ్చారు. మాధవి ఆత్మ ఆందోళనగా అడిగింది, అక్కడ ఏముంది? ఆది రక్షకుడు సమాధానమిచ్చాడు, అక్కడ అన్ని లోకాల శక్తులను నియంత్రించే పరమశక్తి ఉంది. కాని అదే సమయంలో విశ్వచరిత్రలోనే అత్యంత భయంకరమైన చీకటి కూడా అక్కడే బంధించబడింది. రాహుల్ ధైర్యంగా ద్వారం గుండా అడుగుపెట్టాడు. అతను చూసిన దృశ్యం అద్భుతంగా ఉంది. వేలాది నక్షత్రాల మధ్య తేలియాడుతున్న ఒక దివ్య రాజమహల్. దాని మధ్యలో ఒక ప్రకాశించే సింహాసనం. అకస్మాత్తుగా ఆ సింహాసనం వెనుక నుంచి ఒక నల్లటి నీడ కదిలింది. ఆ నీడ నెమ్మదిగా మనిషి రూపం దాల్చి గంభీరంగా నవ్వింది. స్వాగతం రాహుల్,
నేను నీకోసం యుగాలుగా ఎదురుచూస్తున్నాను. రాహుల్ ఆశ్చర్యంగా అడిగాడు. నువ్వెవరు? ఆ రహస్య వ్యక్తి చిరునవ్వుతో అన్నాడు. నేనే, పరమాసురుడు. అన్ని లోకాల అంతానికి కారణమయ్యే చివరి శక్తి. అతని మాటలు ముగియగానే పరమలోకం మొత్తం కంపించింది. రాహుల్ తన దివ్య ఖడ్గాన్ని బయటకు తీసి గట్టిగా అన్నాడు. ధర్మం ఉన్నంతవరకు ఏ చీకటీ గెలవదు. అంతలో ఆకాశంలో మెరుపులు మెరవగా సీజన్ 11లో కొనసాగుతుంది. మా వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్లు పొందడానికి బెల్ ఐకాన్ కూడా నొక్కండి. మీ ప్రేమ, మీ సపోర్ట్ మాకు ఎంతో విలువైనది. ధన్యవాదాలు. ఎరుపు రంగు హృదయం.